హాయ్ గైస్ ఎవ్రీవన్, మనమైతే ఇవాళ అయితే వచ్చేసాము భవానీపట్నంలో ఒక చిన్న మ్యారేజ్ ప్రోగ్రామ్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ డే అని హల్దీ స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా హల్దీ చాలా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు పెద్దలు కూడా. సో చూడడానికి అయితే చాలా చాలా బాగుందండి. ఇది మన ప్రతి మ్యారేజ్లో హల్దీ అని ఒక చిన్న సెలబ్రేషన్ అనేది చాలా హాలీలాగా సెలబ్రేషన్ చాలా బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. సో అయితే మా నెక్స్ట్ వచ్చేసాము మన బొట్టోడితో వచ్చేసాము. ఒక చిన్న మెలోడీ జరుగుతుంది. చిన్న మెలోడీ అంతే ఊరు బాయ్స్లో అందరూ డ్యాన్స్ చేసి పైన ఒక ఇద్దరు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుంటారు. ఆ అమ్మాయి అయితే చూడొచ్చు పొట్ట అయితే ఉప్పేస్తుందన్నమాట. సో ఆ అమ్మాయి అయితే ఇద్దరు డ్యాన్స్ చేస్తే ముందు ఆ అమ్మాయికి బాగా నోటీస్ చేసి చూసాము. చాలా బాగానే మేకప్ చేశారని నాకు తెలిసింది. సో అయితే మన వాళ్ళు అయితే అండి ఆ మేకప్తో ఏదో తెలియదు కానీ దొల్ల కొట్టేస్తున్నారండి. ఆ సౌండ్కి ఆ డప్పు సౌండ్కి ఒక రేంజ్లో కాదు. ఆ బాయ్స్ అయితే ఇంకా వదిలేని దుమ్ములు లేపేస్తున్నారు. ఈ అమ్మాయిలు అయితే బిల్లి డ్యాన్స్ చేసినట్టుగా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా అబ్బాయిలు అయితే ఇంక చూడొచ్చు చాలా మస్తుగా ఎంజాయ్ సెలబ్రేషన్ అంతా ఏంటో వాళ్ళ దుమ్ముతోనే తెలిసిపోతుంది. సో చూడొచ్చు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతే అందరూ ఒక మ్యారేజ్ సెలబ్రేషన్ అని చెప్పేసరికి మనకి తెలిసిపోద్ది. బ్యాచ్ ఎంత కుమ్మితే అంత వస్తుంది. మన పెళ్లి కూతురాలు అని తమ్ముడైతే వెళ్తున్నాడు పెళ్లి కొడుకు పక్కనికి, వాళ్ళ బావ కదా. సో వాళ్ళ బావ అయితే చూసినట్టు ఇంకెందుకు మనం కూడా డ్యాన్స్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయి పెళ్లి కొడుకు కూడా చెయ్యి ఊపేస్తున్నాడు అన్నమాట. చూడొచ్చు చాలా బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఎందుకు నేను వదలాలి అని చెప్పేసి పెళ్లి కొడుకు కూడా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టించారు. సో మన వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లైట్ బేస్ అయితే చాలా బాగా అయితే ఇంకా సౌండ్ బేస్ కూడా చాలా బాగుంది. సో పెళ్లి కొడుకు అయితే చెయ్యి ఊపేస్తున్నాడు మస్తుగా జోస్గా ఈ సెలబ్రేషన్. పెళ్లి కూతురు చూడక ముందే మన రెడీ చెయ్యి ఊపేస్తున్నాడు. డబ్బు అండి ఇంకా డబ్బు చెప్పడానికి ఇంకేం లేదు. దొల్ల కొట్టేస్తున్నాడు డబ్బు అయితే. సో నా తెలుగు లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఒడియా ఆంధ్రప్రదేశ్ కల్చర్ లాంగ్వేజ్. సో ఇలాగే ఉంటుంది అన్నమాట. సో నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంజాయ్ చేస్తారని నాకు సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. సో ఇది చూడొచ్చు అమ్మాయిలకి అయితే చూపిస్తున్నాను. అబ్బాయి అయితే మన పెళ్లి కొడుకు అండి ఇంకేం దొల్లగొట్టుతున్నారండి. మన కెమెరామెన్ ఫోటోగ్రాఫర్లు అయితే చాలా కష్టంగా పడిపోతున్నారు. ఇంతమందిలో ఫోటోగ్రఫీ చేయడం చాలా కష్టమే. సో డెకరేట్ చూస్తున్నారండి. డెకరేట్ అంటే దొల్ల కొట్టేస్తున్నారండి లైట్ బేస్ తోటి. ఇంకా పెళ్లి కొడుకు నుంచి వెయిటింగ్ చేస్తున్నారు అన్నమాట. పెళ్లి కొడుకు ఎప్పుడు వస్తే చేయి పట్టేలాగా తీసుకెళ్ళిపోతారని వెయిటింగ్లో ఉన్నారు. సో పెళ్లి కొడుకు గురించి అందరూ వెయిటింగ్లో ఉన్నారు. నెక్స్ట్ అయితే పెళ్లి కూతురు వాళ్ళ నాన్న వచ్చారన్నమాట బండి పక్కనికి. ఎందుకంటే అల్లుడు కారు నుంచి దిగాలి కదా, దాన్ని బట్టి డోర్ తీసుకుని అల్లుడికి దింపి అలా తీసుకెళ్తారు. అయితే అల్లుడు అయితే దిగబడిన కూడా సిగ్గుపడినట్టుగా ఉంది. మన కెమెరాన్న అయితే నాకు కవర్ చేయిస్తున్నాడు. సో పర్లేదు, కష్టపడుతున్నారు కదా పర్లేదు. సో మన పెళ్లి కొడుకు అయితే దిగిపోయారండి. ఇప్పుడు పెళ్లి కొడుకుతో చిన్న స్టిల్ తీసుకుంటున్నారు అత్తమామలు. సో అత్తమామలు అలా చేయి పట్టి తీసుకెళ్తున్నారు. చిన్న పూజ చేస్తారు ఇక్కడ. సో అందరైతే ఇక్కడ చిన్న పూజ చేస్తున్నారు పెళ్లి కూతురాలు నాన్న. ఇదన్నీ మన ఒడియా కల్చర్ సిస్టమ్ అండి. అందరూ కూడా అయితే చూడండి, ఇది అందరూ కూడా చిన్న పూజకి సెలబ్రేషన్ ఇచ్చేసి అందరూ చిన్న ఫోటోగ్రాఫర్ల అన్నలు అయితే చుట్టూ తిరిగేస్తున్నారు. మన ఊరు తమ్ముడికి అయితే ఇంకా దొల్లగొట్టడంలో తక్కువ లేదండి. అయినా పెళ్లి కొడుకు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎందుకు వదలని నేను దొల్లగొట్టేస్తున్నారు. దుమ్ము లేచిపోయినట్టుగా దొల్లగొట్టేస్తున్నారు. సో పెళ్లి కొడుకు పక్కన అయితే మనం వచ్చాం అన్నమాట. సో ఫైనల్గా ఎందుకురా బాబు అని. సో పెళ్లి కొడుకు పక్కనకి వచ్చేసరికి అందరూ నెక్స్ట్ ఏంటంటే ఊరికడ చిన్న ఫ్రాంక్ అయితే చేస్తాం అన్నమాట పోలీస్ వెహికల్ లాగా. సో అయితే మనం చిన్న పెళ్లి కొడుకాలు ఊరికి వెళ్ళి భోజనం చేసి అటు నుంచి అటు పోతామని కారు పట్టి వెళ్ళిపోయాము. సో అలాగే వెళ్ళినప్పుడు ఒక చిన్న ఫ్రాంక్ చేస్తాం అన్నమాట. అయితే ఫైనల్గా మనం బండి నుంచి బయలుదేరిపోయి మేనల్లుడు అయితే ఐస్ క్రీమ్ తిందామని క్యూ లైన్లో కాయిస్తున్నాడు. సో అయితే ఐస్ క్రీమ్ పడుతున్నాడు. నీ కెమెరా తెస్తున్నానని కూడా తెలియదు. అయితే ఐస్ క్రీమ్ అయితే బాగా లాగించేద్దామని క్యూ లైన్లో కాస్తాడు. నీ కెమెరా తీస్తున్న విషయం కూడా తెలియదు. మెల్లిగా చూస్తాడు, సిగ్గుపడిపోతాడు. ఆ సిగ్గు చూడండి, సిగ్గుపడిపోయి